ఇంద్రుడు చేసిన తప్పు వలన కూర్మ అవతారం పుట్టిందా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 3 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. విష్ణు యొక్క రెండవ అవతారం కూర్మ అవతారం. దుర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాల ఇస్తే దాన్ని ఇంద్రుడు ఐరావతం మీద వేస్తాడు. ఆ ఐరావతం దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతుంది. దాంతో మహర్షికి కోపం వచ్చి దేవతలను శక్తులు కోల్పోవాలని శపిస్తాడు. ఈ శాపం కారణంగా అసురులపై గెలవలేకపోతారు. అప్పుడు విష్ణు సూచన మేరకు వారి సౌభాగ్యాలు తిరిగి తెచ్చుకోవడానికి పాల సముద్రాన్ని చిలకడానికి నిర్ణయించుకుంటారు. అది కూడా అసురుల సాయం తీసుకొని. దీన్నే సముద్ర మంథనం అంటాం. దీనికి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచి వాసుకిని తాడులాగా చేసి దాని మెడవైపు అసురులు ఉంటే తోకవైపు దేవతలు పట్టుకున్నారు. చిలకడం ప్రారంభించిన తర్వాత పర్వతానికి కింద బ్యాలెన్స్ లేకపోవడంతో ఆ పర్వతం కిందికి వెళ్లడం మొదలైంది. అప్పుడు దేవతలు విష్ణువును వేడుకుంటే విష్ణు ఆ పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడానికి ధరించిన అవతారమే కూర్మ అవతారం. మన పురాణాల ప్రకారం ఈ పర్వతం 11 యోజనలు అంటే 1,32,000 కిలోమీటర్ల ఎత్తు అండ్ 1,00,000 యోజనలు అంటే 12 లక్షల కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది కాస్మిక్ ఫిగర్, లిటరల్ కాదు. మన ఎర్త్ డయామీటర్ 12,000 కిలోమీటర్లు ఉంటుంది. సో లక్షల కిలోమీటర్లు అంటే మనకు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా అవ్వదు. సేమ్ లైక్ బ్రహ్మ కేవలం ఒక్క రోజే, కానీ మనకు అది 4.32 బిలియన్ సంవత్సరాలతో సమానం కదా. అలాగే సో ఇంత ఎత్తు మరియు వెడల్పు ఉన్న పర్వతాన్ని తన చిప్పపై ఉంచుకున్న తాబేలు ఎంత పెద్దదిగా ఉంటుందో అసలు మనం ఊహించుకోగలమా? అంత బరువు మోస్తున్న విష్ణువు ఆ సముద్ర గర్భంలో నుండే హాలాహలం ఉద్భవించి తన శరీరానికి అవస్థ కలిగిన కదలకుండా అలాగే బ్యాలెన్స్ చేశాడంటే ఎంత గ్రేటో కదా. విష్ణు కూర్మావతారంలో ఉన్నప్పుడు ఇంద్రద్యుమ్న అని అక్కడున్న రాజుకు ఆయన నారద మహర్షికి చెప్పిన మాటలే నారదుడు రోమన మహర్షికి చెప్తే అదే కూర్మ పురాణం అయింది. కూర్మ అవతారం గురించి కూడా చాలా పురాణాల్లో ఉంటుంది, కానీ మత్స్య అవతారం లాగా అంత డిఫరెన్స్ ఉండదు. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇది కూర్మ అవతారం పూర్తి స్టోరీ.